రైట్. వెల్కమ్ టు జర్నలిస్ట్ సీను. అమరావతి మీద వైసీపీ మొదటి నుంచి కూడా సరైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచలేదు. మాట తప్పం మడం తిప్పము అనేటువంటి ఒక పదాన్ని అడ్డం పెట్టుకుని పదే పదే మాట తప్పడం అనేది కూడా వైసీపీ నేతలకి తగదేమో. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఒకలాగా మాట్లాడడం కూడా తగదు. సేమ్ టైము ఆ వైసీపీ భావజాలంతో వంత పాడే వాళ్ళకి, వినేవాళ్ళకి, వంత పాడే వాళ్ళకి కూడా కొంతమేర సిగ్గనేది ఒకటి ఉంటుంది. మాట్లాడేవాడికి ఎలాగో అది లేదు కాబట్టి. సో అమరావతి మీద 3 సందర్భాల్లో 3 అభిప్రాయాలు చెప్పారు. అమరావతి మీద ఇప్పటికీ బురద జల్లుతూనే ఉంటారు, అమరావతి మీద విష ప్రచారం చేస్తూనే ఉంటారు. మరొకసారి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి కామెంట్స్ చూస్తే కనుక అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పరిపాలన ఉంటుంది అనేది, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాము, అమరావతిలోనే ఉంటాము, ఇక్కడి నుంచే పరిపాలన చేస్తాము అని గతంలోనే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పి 3 రాజధానులు అంటూ ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సరే, 3 రాజధానుల్లో ఎక్కడైనా ఒక ఇటుకైనా కట్టారా అంటే ఎక్కడ ఒక ఇటుక కూడా కట్టలేదు. అంతిమంగా ఋషికొండను బద్దలుగొట్టి అక్కడ మాత్రం ఒక ప్యాలెస్ ఏర్పాటు చేసుకున్నారు. హుటాహుటిన అమరావతి నుంచి పరిపాలన మొదలు పెట్టాలని చెప్పని మొత్తం పెట్టేబేడ సర్దుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత అమరావతి నిర్మాణం చేయకుండా ఎక్కడికి వెళతారంటూ హైకోర్టు మొట్టికాలేసి వెనక్కి పిలిచింది. ఇవన్నీ కూడా తెలిసిందే. మరి ఇప్పుడు అమరావతిలో మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతి నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తానని చెప్తున్నారు. మరి ఈరోజు అంటే ఇప్పటికీ అమరావతి వర్షం పడిన ప్రతిసారి కూడా అమరావతి మునిగిపోతుంది, అది మునిగిపోయే ప్రాంతం, పడవలేసుకుని వెళ్ళాలంటూ కూడా ఆ వైసీపీ నేతలే ప్రచారం చేస్తారు. అమరావతి కట్టాలి అంటే కనుక లక్షల కోట్లు కావాలని చెప్పని ఆ వైసీపీ నేతలే ప్రచారం చేస్తారు. అమరావతి గత 5 ఏళ్లలో మొత్తం ఎక్కడ ఒక ఇటుకు కూడా పేర్చకుండా అమరావతిని అలా వదిలేసి అది భ్రమరావతి అని ప్రచారం చేశారు. తర్వాత అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి అంటే లక్షల కోట్లు అవుతాయని కాకుండా అదొక కులానికి ఆపాదించి మరీ ప్రచారం చేశారు. అది రియల్ ఎస్టేట్ అని చెప్పారు. అమరావతిలో ఇండస్ట్రీలు కట్టడానికి ఉపయోగపడదని చెప్తారు. అమరావతిలో కడుతున్నటువంటి బిల్డింగులు అవన్నీ భ్రమరావతి, అవన్నీ నమూనాలు మాత్రమే, కల్పనే, అక్కడ ఏమీ లేదని చెప్తారు. ఇవన్నీ అమరావతి సంబంధించి ఎప్పటికీ వైసీపీ చేస్తున్నది. అదే అమరావతి వచ్చి పరిపాలన చేయకుండా ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్లో ఉండి అది క్యాంప్ ఆఫీస్గా మార్చుకుని అక్కడి నుంచే పరిపాలన చేశాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, బయటకు కూడా రాకుండా. మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మరలా అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పరిపాలన చేస్తాము అంటే మరి దాని డెఫినేషన్ ఏంటో అర్థం కావాలి, దాని పూర్తి విధానం ఏంటో ప్రజలకు చెప్పాలి. అంటే అమరావతి రియల్ ఎస్టేట్ భూములకు అమరావతి రియల్ ఎస్టేట్ కాదు, అభివృద్ధి చెందుతున్నటువంటి రాజధాని అని చెప్పాలి. అమరావతి మునిగిపోయేటువంటి ప్రాంతం కాదు, అమరావతి మంచి ప్రాంతమే అని చెప్పాలి. అమరావతిలో కులాలకి మతాలకి అతీతంగా అమరావతి ఉంది, అదొక కుల ప్రాంతం కాదని చెప్పాలి. సో అమరావతి మేము వస్తే, అధికారంలోకి వస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికంటే ఇంకా వేగంగా పనులు చేసి నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పాలి. అది చెప్పట్లేదు. మరి ఇంకో మాట కూడా చెప్తూ ఉన్నారు. ఇందులో ఏంటంటే అసలు ఏది వాస్తవం చెప్పాలి. విజయవాడకి గుంటూరుకి మధ్యలో బిల్డింగులు కడతాము, ఎక్కడి నుంచి పరిపాలన చేస్తామంటారు. అసలు నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతం ఆల్రెడీ అసెంబ్లీ సెక్రటరియట్లు ఇవన్నీ కట్టేసినటువంటి పరిస్థితి, బిల్డింగ్లు ఆల్రెడీ కట్టేస్తున్నటువంటి ప్రాంతం. దాన్ని వదిలేసి గుంటూరుకు విజయవాడకి నగరం మధ్యలో కొత్త రాజధాని ఏర్పాటు చేయడం అంటాం. అంటే గతంలో చెప్పిన మాదిరిగానే, ఏది అప్పుడు 5 ఏళ్ళు చెప్పిన మాదిరిగానే మేము వస్తే అధికారంలోకి రాగానే మాట తప్పి 3 రాజధానులు నిర్మాణం చేస్తాము అని చెప్పి విశాఖ ఋషికొండను బద్దలుగొట్టి అక్కడి నుంచి పరిపాలన చేయాలనుకుంటారు. ఒక ప్యాలెస్ మాత్రం కట్టుకుని పరిపాలన చేయాలనుకోవటం. అదే మాదిరిగా ఇప్పుడు కూడా జరిగింది. అంటే అక్కడ ప్యాలెస్ మాత్రం కట్టారు, ఒక 500 కోట్లు ప్రజాధనాన్ని, అంటే అటవీ శాఖ
ఆ డబ్బులను తీసుకెళ్ళి దుర్వినియోగం చేస్తూ నిర్మాణం చేశారు. అది ఇప్పుడు నాసిరక నిర్మాణంగా తయారైంది. అది ఎందుకు ఉపయోగపడుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో నిర్మాణం చేశారు. అక్కడి నుంచి క్యాంప్ ఆఫీస్గా మలుచుకుని పరిపాలన చేయడానికి అనే దానికోసం నిర్మాణం చేసిన విధంగా స్పష్టమైపోయింది. అది ఇప్పుడు అమరావతిలో మళ్ళా అధికారంలోకి వస్తా అంటే ఇప్పుడు గుంటూరుకి విజయవాడకి మధ్యలో కుంపటి పెట్టుకుంటా ఉంటున్నారు. ఏదో పిల్లి పిల్లల్ని పెట్టి 7 ఇళ్ళు తిరిగినట్టు ఇలా అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తాం, రాష్ట్రం మొత్తం రాజధాని చేస్తామని. అంటే ఇప్పుడు గుంటూరుకి విజయవాడ నగరం మధ్యలో రాజధాని నిర్మాణం చేస్తూ అంటారు. సరే, ఇక్కడ నిర్మాణం జరుగుతున్న దాన్ని పూర్తి చేస్తే కొంతలో కొంత ప్రజాధనం దుర్వినియోగం కాకుండా మరలా ఇక్కడ భూములు సేకరించి భూ సమీకరణ చేసి మరలా అక్కడ బిల్డింగులు కట్టడాలు కట్టి చేయాలంటే మరి తడిసి మోపుడు అవుతుంది. అంటే ఇప్పుడున్న అన్నిటి ఎందుకు ఉపయోగపడవు, తీసుకున్న భూములు ఎందుకు ఉపయోగపడవు, ఇవి దేనికి ఉపయోగపడవు, మరి కొత్త భూములు తీసుకుంటారు. కొత్త అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త పరిపాలన మొదలు పెడతామని చెప్పడానికి 3 రాజధానులు అని అప్పటిలాగే మొదలుపెట్టారు. 3 రాజధానులు కట్టింది లేదు, 3 ప్రాంతాల్లో 3 బిల్డింగ్లు కట్టలేదు. ఒక విశాఖలో మాత్రం ఎందుకు పనికిరన్నటువంటి ఒక కొండ ప్యాలెస్ని మాత్రం ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు కూడా అంతే, అమరావతి పేరుతో అంటే రాజధాని పేరుతో విజయవాడ గుంటూరు నగరాల మధ్యలో ఏర్పాటు చేస్తామని చెప్తారు. లేదు, అది కాదు అంటే అమరావతి నుంచే పరిపాలన చేయాలనేది ఇంకో మాటగా తీసుకుంటే మరి అమరావతి మునిగిపోయే ప్రాంతం, అమరావతి కట్టాలంటే లక్షల కోట్లు, అమరావతి ఏమో మన కుల ప్రాతిపదికన ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇది ఎలా సాధ్యపడుతుందో వైసీపీకి అంటే మాట మార్చడం, మడమ తిప్పడం, యూటర్ను పాలిటిక్స్, యూటర్ను విధానాలను అవలంబించే వాళ్ళు మాత్రమే చెప్పేటువంటి ఏంటంటే పనికి మాలినటువంటి మాటలు. మాట్లాడేవాడికైనా సిగ్గు లేకపోతే సరి కనీసం వినేవాడికి వంత పాడేవాడికైనా సిగ్గు ఉండాలి కదా. వినేవాళ్ళు ఆ వైసీపీకి సంబంధించినటువంటి బ్యాచే, వంత పాడేవాళ్ళు ఎవరంటే ఆ వైసీపీకి సంబంధించినటువంటి బ్యాచే. వాళ్ళే విని వంత పాడతారు. దాని విధి విధానాలు ఏంటి, దాని రూపకల్పనలు ఎలా జరుగుతాయి. గతంలో 3 రాజధానులు అన్నాం కదా, 3 ప్రాంతాల్లో 3 బిల్డింగులు కూడా కట్టలేదు, 3 రాజధానులు అని చెప్పని 5 ఏళ్ళు కాలయాపన చేస్తాం. సరే, అది కట్టకపోయినా ఉన్న రాజధానిలో జంగిలు మొత్తం అడవి కింద తయారు చేశాము, ప్రజా ధనంతోనే ఈ భూముల్ని సేకరించింది, దీన్ని అడవి కింద తయారు చేశాము, కనీసం ఆ జంగిలైనా క్లియర్ చేద్దాము అని కూడా అనుకోలేదు. అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా 5 ఏళ్ళు పరిపాలనించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ని రాజధానిగా మార్చుకుని, ప్యాలెసే రాష్ట్ర రాజధాని. అమరావతి గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ప్యాలెసే అమరావతి రాజధాని అని చెప్పుకునేలాగా అమరావతి తాడేపల్లిలో ప్యాలెస్లో ఉండి పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే గుంటూరుకి విజయవాడకి మధ్యలో కొత్త అమరావతిని కడతాను, లేదా కొత్త రాజధానిని ఏర్పాటు చేస్తాను, కొత్త బిల్డింగులు కడతాను అంటే ఎవడు నమ్ముతాడు? గత 5 ఏళ్లలో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వ్యక్తి మరలా అధికారంలోకి వస్తే నేను ఏదో చేస్తాను అని చెప్తే ప్రజలు దాన్ని నమ్మరు. మీరు అమరావతిని భ్రమరావతిగా కల్పించేటువంటి ప్రయత్నాలు చేసి అది ప్రజలను నమ్మించలేక యూటర్న్ తీసుకుని ఇప్పుడు మరలా అమరావతి రాజధాని, అమరావతిలో అధికారం వస్తే అమరావతి నుంచే పరిపాలిస్తాము అని మీరు దిగొచ్చి చెప్పడమే. సో ఇప్పుడు వరకు అమరావతి మీరు ఎంత విష ప్రచారం చేసినా అమరావతి తలొగ్గలేదు. అమరావతి ముందు మీరు తలొగ్గాల్సి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో అమరావతిని రాష్ట్ర రాజధానిగా యాక్సెప్ట్ చేయడమే కాకుండా మళ్ళా అధికారంలోకి వస్తే అమరావతి నుంచి పరిపాలిస్తామని చెప్పడానికి ముందుకు వచ్చారని చెప్పుకోవచ్చు. సో దీని వరకు కూడా ప్రజలు నమ్ముతారా అంటే 100% వైసీపీ అమరావతి విషయంలో ఏది చెప్పినా ప్రజలైతే నమ్మరు. మీరు నిర్మాణం చేస్తారని చెప్పినా ప్రజలు నమ్మరు, మీరు కడతానని చెప్పినా ప్రజలు నమ్మరు, మీరు అమరావతి నుండి పరిపాలన చేస్తారన్నా ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఇచ్చినటువంటి అవకాశం చేజార్చుకున్నారు. 3 రాజధానులు కడతానంటే ప్రజలు నమ్మారు, కడతారేమోనని. కట్టలేదు, అవకాశం చేజారిపోయింది. సో నేను అధికారంలోకి వస్తే ఎక్కడికి అమరావతి ఎక్కడ కదలదు, భూములన్నీ ఇక్కడే ఉంటాయి, పరిపాలన అంతా ఇక్కడి నుంచి ఉన్నాడని చెప్పిన మాట తప్పారు. కాబట్టి అది చేయలేదు, ఇది చేయలేదు. కాబట్టి ఇంకా ప్రజలు 100% మీ మాట నమ్మేటువంటి అవకాశం లేదు, కనిపించట్లేదు. కానీ యూటర్న్ పాలిటిక్స్ మాత్రం వైసీపీ సిగ్గొదిలేసి మాట్లాడుతుంటే వినటానికి మాత్రం, ప్రజలు నవ్వుకోవడానికి మాట్లాడుకోవడానికి మాత్రం బాగుంటాయి.